హలో పిల్లలు, నిత్య జీవితంలో ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి కాలు జారి పడిపోతే హఠాత్తుగా ఏదో పట్టుకొని పడకుండా జాగ్రత్త పడుతూ ఉంటాం. అలాగే బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు డ్రైవర్ కనుక సడన్ బ్రేక్ వేస్తే ఏమవుతుంది? పైనున్న బార్నో పక్కనున్న సీట్ హ్యాండిల్లో పట్టుకొని పడకుండా జాగ్రత్త పడుతుంటాం. ఇంకా చెప్పాలంటే చీకట్లో అయితే అసలు చెప్పనక్కనే లేదు. తాడుపై అడిగేసి పాముని భయపడిపోతూ ఉంటాం. అలాగే ఆహారం తీసుకుంటున్నప్పుడు ఒక్కోసారి పొరబోతూ ఉంటుంది. ఒక్కోసారి సూతితో బట్టలు కుడుతున్నప్పుడు అది గుచ్చుకున్నప్పుడు వెంటనే చేతిని వెనుకకు లాగేసుకుంటూ ఉంటాం. ఇంకా చీకటి నుండి వెలుతురులోకి వస్తే కాసేపటి వరకు ఏమీ కనపడదు. అలాగే వెలుతురు కళ్ళపై పడ్డప్పుడు వెంటనే కళ్ళు మూసుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా తెలిసినవే అయితే ఇవి ఎలా జరుగుతాయి? మన శరీరంలో ఏవైనా ప్రత్యేక అవయవాలు ఉన్నాయా? వీటికి సంబంధించిన విషయాలు తెలుసుకునే ముందు కొన్ని సన్నివేశాలు చూద్దాం. అంకుల్ అంకుల్ నేను రవి రోడ్డు దాటుతుంటే ఒక బైక్ రవిని గుద్దేసేదే, కానీ హఠాత్తుగా మెరుపులా పక్కకి తప్పుకున్నాడు. అసలు ఇది ఎలా సాధ్యమైందో నాకు అర్థం కాలేదు. అలాగే చూసావా, నీకు తెలియకుండా బంతిని విసిరినప్పుడు నీకు తెలియకుండా అప్రయత్నంగా మెరుపులా దాన్ని క్యాచ్ చేసావు. ఇదెలా సాధ్యపడిందో రవి బైకు బారి నుండి తప్పించుకోవడం కూడా అలాగే సాధ్యపడింది. ఇంకా అర్థం కాలేదా? అయితే దీనికి సంబంధించిన ఇంకొన్ని విషయాలు చెప్తాను. సరే అంకుల్. మనం రోడ్డు మీద వెళుతున్నప్పుడు హఠాత్తుగా పాము కనిపించిందనుకో, దానికి భయపడి మనం తప్పుకుంటాం. ఏదైనా వేడి వస్తువుల్ని మన వేళ్ళు తాకినప్పుడు వెంటనే వెనక్కి తీసేసుకుంటాం. అలాగే టార్చి లైటు వెలుగు మన కళ్ళ మీద పడిందనుకో, వెంటనే కళ్ళు మూసుకుంటాం. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మన శరీరం వీటికి తగినట్లుగా ప్రతిస్పందిస్తుంది. అంటే అంకుల్, గట్టిగా ఏమైనా శబ్దాలు విన్నప్పుడు, టపాసులు పేల్చినప్పుడు చెవులు మూసుకుంటాం. ఇంకా వర్షం పడుతున్నప్పుడు ఉరుములు, పిడుగుల శబ్దాలకి చెవులు మూసుకుంటాం. ఇవి కూడా మన శరీరం చూపే ప్రతిస్పందనలన్నమాట. వెరీ గుడ్, చాలా బాగా అర్థం చేసుకున్నావు. ఒక్కోసారి మన కళ్ళలో దుమ్ము పడ్డప్పుడు కంటిని బాగా రుద్దుకుంటాం. అలాగే ముక్కులోకి దుమ్ము పోయినప్పుడు తుమ్ముతూ ఉంటాం. మనకిష్టమైన ఆహారాన్ని చూసినప్పుడు నోరూరడం, మనం నిద్రపోతున్నప్పుడు అరికాల్లో గీకితే వెంటనే కాళ్ళు వెనక్కి లాక్కోవడం, ఒత్తిగిలి పడుకోవడం, ఇలాంటివన్నీ కూడా మన శరీరం చేసే ప్రతీకార చర్యలే. ఇవన్నీ మనకి తెలియకుండానే జరుగుతుంటాయి. అంటే అసంకల్పితంగా జరుగుతుంటాయి అన్నమాట.
అయితే అంకుల్, ఇవి అసంకల్పితంగా జరుగుతుంటాయి కాబట్టి వీటిని మనం అసంకల్పిత ప్రతీకార చర్యలని చెప్పచ్చా? శభాష్, వీటినే అసంకల్పిత ప్రతీకార చర్యలు లేదా ప్రతిక్రియ ప్రతిచర్యలు అంటారు. అలాగా. మ్మ్. పిల్లలు, ఇంతవరకు కొన్ని సన్నివేశాలు చూసాం. దీన్ని బట్టి ప్రతీకార చర్యలు అసంకల్పితంగా జరుగుతాయని తెలిసింది. ఈ ప్రతీకార చర్యలు ప్రేరణలకు వెంటనే, వేగంగా, స్వయంగా, అప్రయత్నంగా మన శరీరం స్పందించే చర్యనే అసంకల్పిత ప్రతీకార చర్యలని అంటారు. ఇలాంటి చర్యలు బాధాకర, ప్రమాదకర ఉద్దీపనల నుండి మనలను కాపాడటానికి జరుగుతూ ఉంటాయి. ఈ నమూనా చూస్తున్నారు కదా, మనలో జరిగే ప్రతీకార చర్యలు మెదడుతో సంబంధం లేకుండా వెన్నుపాము నిర్వహిస్తుంది. ప్రతీకార చర్యలు ఎలా జరుగుతాయి, మన శరీరంలో ప్రతీకార చర్యలు నిర్వహించే నిర్మాణం ఎలా ఉంటుంది, అందులో భాగాలేవి అనే విషయాలు ఈ నమూనా ద్వారా వివరంగా తెలుసుకుందాం. ఇది ప్రతీకార చర్య చాపం యొక్క నమూనా. ఈ భాగాన్ని చూస్తున్నారు కదా, ప్రతిచర్యలు నిర్వహించే నిర్మాణం ఇదే. దీనినే ప్రతీకార చర్యా చాపం, రిఫ్లెక్స్ ఆర్క్ అని అంటారు. అనగా ప్రతిచర్యలో నాడీ ప్రచోదనం ప్రయాణించే మార్గాన్ని ప్రతీకార చర్యా చాపం అంటారు. ప్రతీకార చర్య చాపంలో గ్రాహకం, జ్ఞాననాడి, మధ్యస్థ నాడి, చాలక నాడి మరియు నిర్వాహక అంగమను భాగాలు ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క భాగం నిర్వహించే పనులేందో వివరంగా తెలుసుకుందాం. ఇది గ్రాహకం. గ్రాహకము వార్తలను గ్రహించి ప్రకంపనాలను విద్యుత్ తరంగాల రూపంలో ఉత్పత్తి చేస్తుంది. ఇది జ్ఞాననాడి. జ్ఞాననాడి వార్తలను గ్రాహకం నుండి మధ్యస్థ నాడికి చేరవేస్తుంది. ఇది మధ్యస్థ నాడి. మధ్యస్థ నాడి వెనుపాములోని బూడిద వర్ణ పదార్థంలో ఉంటుంది. ఇది వార్తలను విశ్లేషించి ప్రతిస్పందనలను ఉత్పత్తి చేస్తుంది. ఇది చాలక నాడి. చాలక నాడి వార్తలను మధ్యస్థ నాడి నుండి నిర్వాహక అంగానికి చేరవేస్తుంది. ఇది నిర్వాహక అంగం. నిర్వాహక అంగం చాలక నాడి నుండి వార్తలను లేదా ఆదేశాలను గ్రహించి ప్రతిచర్యలు నిర్వహిస్తుంది. నిర్వాహక అంగాలు కండరాలు కాబట్టి ప్రచోదనాలు చేరగానే అవి సంకోచిస్తాయి. దీనివలన శరీరంలోని అంగాలు అనగా కాళ్ళు, చేతులు మొదలగు వాటిలో కదలికలు ఏర్పడతాయి. ఫలితంగా మనం కాళ్ళను లాగడము, చేతులను దూరంగా జరపడము చేసి ప్రమాదకర ఉద్దీపనల నుండి మనను మనం కాపాడుకుంటాం. ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. నాడీ ప్రచోదనము గ్రాహకము, అక్కడి నుండి జ్ఞాననాడి, మధ్యస్థ నాడి, చాలక నాడి, అక్కడి నుంచి నిర్వాహక అంగానికి వార్తలు చేరుతుంది. ఫలితంగా ఇక్కడ మనం కండరం సంకోచించడం వల్ల కాలు వెనుకకు లాగడం గమనించవచ్చు. మరోసారి చూద్దాం. ఈ సన్నివేశాన్ని జాగ్రత్తగా చూడండి. చీమ వ్యక్తి పాదంపైకి ఎక్కగానే వెంటనే ఒక్క కుదుపుతో ఎలా కాలు పక్కకు లాగుకుంటున్నాడో చూడు.
సరే పిల్లలు, ఇంతవరకు అసంకల్పిత ప్రతీకార చర్యల గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు వాటిలో నుంచి కొన్ని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వేగంగా, స్వయంగా, అప్రయత్నంగా శరీరం స్పందించే చర్యనే అసంకల్పిత ప్రతీకార చర్య అంటారు. అసంకల్పిత చర్యలు మనలను బాధాకరమైన ఉద్దీపనల నుండి కాపాడుతాయి. మెదడుతో సంబంధం లేకుండా వెన్నుపాము ప్రతీకార చర్యలు నిర్వహిస్తుంది. ప్రతిచర్యలో నాడీ ప్రచోదనం ప్రయాణించే మార్గాన్ని ప్రతీకార చర్యాచాపం అంటారు. ప్రతీకార చర్యాచాపంలో 5 భాగాలు కలవు. అవి: 1 గ్రాహకం, 2 జ్ఞాననాడి, 3 మధ్యస్థ నాడి, 4 చాలక నాడి, 5 నిర్వాహక అంగం. పిల్లలు, ఇప్పుడు మీకు సర్ప్రైజ్. నా చేతిలో ఏముంది చూసారా? ఈ చేతిలో ఏముందో చూసారా? ఇప్పుడు నేను ఏం చేస్తానని చూడండి. చూసారా? బెలూన్ పేలకముందే, సూదితో పొడవకముందే పిల్లలు ఎలా చెవులు మూసుకున్నారు? మరి దీన్ని ఏమంటారు? దీన్నే మనం అసంకల్పిత ప్రతీకార చర్యలు అన్నాం.